ఒక వ్యక్తికి ఫ్రెండ్స్ ఎవరు లేరని అంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తికి ఫ్రెండ్స్ ఎవరు లేకపోయినా అతను చిన్న సర్కిల్ నుంచి వచ్చినా అతన్ని ఎప్పుడు చేతకాని వాడు మాత్రం అనుకోకండి, లేదా అందులో తేడా ఉందని రెడ్ ఫ్లాగ్ లా అనుకోకండి. అతను తనని తాను మాస్టర్ చేసుకున్న వ్యక్తి. అతను జీవితంలో గెలవడానికి బయట ఎవరు అవసరం లేదు. ఫ్రెండ్స్ లేని వాళ్ళు లేదా చాలా చిన్న సర్కిల్ నుంచి వచ్చిన వ్యక్తి చాలా సెక్యూర్ మెన్. క్వాంటిటీ కంటే క్వాలిటీనే చాలా ముఖ్యమని తను రియలైజ్ అయ్యాడు. తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి బయట వాళ్ళు ఎవరు అవసరం లేదు. తన కాన్ఫిడెన్స్ తన లోపల నుంచి వస్తుంది, వేరే వాళ్ళ అప్రూవల్ నుంచి కాదు. ఒంటరిగా ఉండడానికి తను ఎప్పుడు భయపడాడు. తనకి తెలుసు తన బలం గురించి, తన ఎనర్జీ విషయంలోనూ, తన లైఫ్ లోకి ఎవరు రావాలా వద్దా అనే విషయంలో అతను చాలా సెలెక్టివ్ గా ఉంటాడు. ఇది ఒక మెచ్యూర్డ్ క్వాలిటీ. అతను కాన్సెప్ట్స్ కి లేదా డ్రామాస్ కి చాలా దూరంగా ఉంటాడు, ఎందుకంటే అతను ఒక పీస్ఫుల్ లైఫ్ ని బిల్డ్ చేసుకున్నాడు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ తను పోగొట్టుకోవాలనుకోడు. తను కాన్ఫిడెంట్ గా ఉండడానికి తన చుట్టూ జనం ఉండాల్సిన అవసరం లేదు. తను గ్రౌండెడ్, హంబల్, ఇంకా స్టడీగా ఉంటాడు. అవసరం లేని రిలేషన్షిప్స్ కోసం టైం వేస్ట్ చేయడం. తనకి ఏం కావాలో తనకి తెలుసు. అవసరం లేని వాటికి తను టైం వేస్ట్ చేయడం. కాబట్టి మీకు ఎప్పుడైనా చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ లేదా చాలా చిన్న సర్కిల్ ఉండేవాళ్ళు కానీ కనిపిస్తే వాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే అది లోన్లీనెస్ కాదు, అది డిసిప్లిన్. అతనికి ప్రశాంతత గురించి తెలుసు. దీన్ని ఇన్సోలేషన్ అనరు, సెల్ఫ్ మాస్టరింగ్ అంటారు. ఇలాంటి మనిషిని రీప్లేస్ చేయడం చాలా కష్టం.